तन्निस ब्रह्मण आनेस्थो ब्रह्मण आवनपसधारितेजं पृथिवे ब्रह्मणा मयिदारितमेनेन अदन्तरिक्षं दिवं धादार तेजो वरुन्धे थोकामा वै वसोद्धारा कामानेवा वरुन्धे यं कामयेत प्राणानश्चान्नाद्यं वै वसोद्धारपो अमृताफलसिद्धिरस्तु अमृतास्तु राजा रामचंद्र भगवान की राम भक्त हनुमान की राजा रामचंद्र भगवान की राजा भगवान की अतांदे यालको విమాన గోపుర కుంభాభిషేకం అదైన తర్వాత 9 నెలలది మహాకుంభాభిషేకం రాడలే సరిగా మా ఫ్రేమ్ మధ్యలో కన్నా అక్కవాని పోలీసు కొంచెం సైడ్ జరగక నిశానాల అందుకోసం రామచంద్ర భగవాన్ కి జై శ్రీరామ్. దర్శనం చేసుకుంటాను సైడ్ కూర్చోండి కదా అట్ట పోవాలి ఎక్కడ అడిగాను కొట్టాలా పోలేవు పెద్దమ్మా పోలేవు మా జనం పుల్లుగా అన్నారు స్థలం లేదా దబ్బాకమ్మ తల్లి దేవునికి
ఉషారాణి, అఖిలాండేశ్వరి, అఖిలేశ్వర. మారుతాత్మజాయ నమః దత్తజ్ఞాన ప్రదాయకాన్మాం సీతాదేవి బుద్ధ ప్రదాయకాన్మాం అశోకవనికా క్షేత్రేణ మాం సర్వమాయ శివంజనాన్మాం సర్వబంధ విమోక్త్రేణ మాం రక్షో విధ్వంస కారకాయ నమః పరిత్యాగత్యేన మాం వరయింద్ర ప్రవేదకాయ నమః ఇవదేన మాకే ఓపిక ఉంది, మీకే ఓపిక. వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. కడప నగర వాసులకి తెలియజేయడం ఏమనగా, మనము కొన్ని సంవత్సరాల కిందట అనగా 2 సంవత్సరాల కిందట స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించుకొని మన యొక్క గ్రామంలో 1960లో ఈ యొక్క దేవాలయాన్ని అనేది నిర్మించారు. నిర్మించినప్పటి నుండి కూడా ఈ యొక్క నగరము అభివృద్ధి అయ్యేటువంటి కారణం చేత రోడ్లన్నీ ఎత్తైపోయి ఆ యొక్క రోడ్లలో ఉండేటువంటి నీరంతా కూడా దేవాలయంలోకి రావడము, గర్భగుడిలోకి రావడము, అలాగే భక్తులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ దేవతా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాన్ని గమనంలో పెట్టుకొని గతము కొన్ని చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించుకునేసి అది కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి కొన్ని 3 నెలల పాటుగా ఈ యొక్క దేవాలయము ఎలా కట్టిస్తే బాగుంటుందో అని తలచి అన్ని ఊర్లన్నీ కూడా తిరుక్కుంటూ చివరికి కర్ణాటకలో ఉండేటువంటి శిల్పులతో ఈ యొక్క దేవాలయం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి వారు 4-5 చోట్ల కట్టినటువంటి గుళ్ళనన్నీ కూడా చూసొచ్చి ఇదైతే మన ఊరిలో ఎక్కడ కూడా లేదు, ఈ రకంగా కట్టినట్లయితే మనకి చాలా బాగుంటుందని తలచి ఆ యొక్క స్టోన్ని మన వాళ్ళు కూడా మొదటిగా ఒప్పుకోలేదు. దాన్ని మళ్ళీ ల్యాబ్కి పంపించేసి దాన్ని టెస్ట్ చేయించేసి అయోధ్య రామమందిరంలో కూడా ఈ యొక్క చిక్బలాపూర్ స్టోన్ అనేటువంటి ఒక స్టోన్ని ఉపయోగించినారని చెప్పి ధృవీంచుకునేసి ఈ యొక్క చిక్బలాపూర్ స్టోన్తో ఈ యొక్క వర్క్ని అంతా కూడా అమోఘంగా నిర్మించడం జరిగింది. ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించేటువంటి సమయంలో మన గ్రామ ప్రజలు లేదా ఇతర నగరవాసులు కూడా, మన కడప వాళ్ళే కాదు, హైదరాబాద్, బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు, అలాగే యుఎస్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ శక్తానుసారంగా వాళ్ళు ఆ స్వామివారికి కానుకలు సమర్పించుకునేసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించి ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయం అనేది చాలామందికి అశేషమైనటువంటి ఒక నమ్మకం. వారికి ఈ యొక్క దేవాలయంలో వచ్చి దండం పెట్టుకొని వెళ్ళారా అని చెప్తే వాళ్ళ పనులన్నీ కూడా దివ్యంగా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకి. ఆ యొక్క దేవతామూర్తి వలన వారు చిన్న స్థాయి నుండి కూడా పై స్థాయికి ఎదిగి మంచి స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆ రకంగా మనము పై స్థాయికి ఎదిగి దేవుడు మాత్రము అలా ఉన్నాడు కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ఈ యొక్క దేవాలయాన్ని
చాలా అందంగా రూపుదిద్దడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూడా ఏ మాత్రము కూడా పూజలో లోటుబాటులు ఉండకూడదని చెప్పేసి కర్ణాటక, విజయవాడ ఇంకా ఇతర నగరాల నుండి కూడా పూజారులందరూ కూడా విచ్చేసి 40 మంది వృత్వికులతో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో చతుర్వేద పారాయణము ప్రాధాన్యతంగా 4 వేదాలు కూడా పారాయణం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పాంచరాత్రాగమ రీత్యా ఈ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మన కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా శ్రద్ధ వహించి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా ఆ పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ యొక్క 3 రోజులు కూడా ఎంతో విశేషంగా 3 పూట్ల కూడా అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వివిధ రకమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టేసి ఆ ఆహార పదార్థాలని చూసి ఇంకా కొంతమంది భక్తులు ఇచ్చేదేసి చేసేటువంటి ఒక ఆహార పదార్థం అంతా కూడా కొన్ని గంటల్లోనే అయిపోకుంటూ వచ్చుకుంటూ ఆ యొక్క ఆహారాన్ని అంతా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకునే వారికి అందరూ కూడా పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామి వారిని పరిపూర్ణంగా కోరుకుంటున్నాము. మేము ఈ యొక్క చిన్నచోక్ ఆంజనేయ స్వామి గుడి ఆలయ ప్రధాన అర్చకులు పి నాగనరసింహ భట్టర్, అలాగే మన చుట్టూ కూడా మన కమిటీ సభ్యులు కారంశెట్టి నాగరాజ, కంటా మహేష్, కంటా ప్రసాద్, అలా చెప్పుకుంటా వెళ్ళినారా అని చెప్తే చాలా పేర్లు అనేది ఉన్నాయి. అంటే కమిటీ సభ్యులంటే మనం గ్రామం అందరూ కూడా కమిటీగానే ఉన్నాం మనం, కానీ దాన్ని ఒక దారిలోకి పిలుచుకొని వెళ్ళాలి అని చెప్తే కొంతమంది సభ్యులు అనేవారు ఉండాలి. అందరినీ కూడా సమకూర్చేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా దానన్నీ కూడా ఓర్చుకుంటూ అవమానాలను ఓర్చుకుంటూ వాళ్ళు చేసేటువంటి కష్టాలను కూడా పడుకుంటూ ఎంతో శ్రమతో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. వారికందరికీ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయ. ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి, ప్రతి గ్రామస్తులకి, ప్రతి నగరవాసులకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు పాల్గొనడం వల్ల ఇక్కడ పూజలు అవన్నీ దిగ్విజయంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమాలు అవన్నీ బాగా జరిగాయి. మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ కమిటీ ఉండి